హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు 1500 కండక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగిందన్నమాట. ఆర్టీసీలో మనకు కండక్టర్ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కింద హైప్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. కొంచెం మనకు స్కోరింగ్ పేరుకి లీడర్ బోర్డులో ఛానల్ అయితే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ని హైప్ అనేది చేసేయండి. అలాగే ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి సందేహం కామెంట్ చేయండి. అలాగే కొత్త వారికి కూడా వీడియోని షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు 1500 కండక్టర్ పోస్టులకు రైట్ అంటూ లేటెస్ట్ గైడ్లైన్ చూసుకోవచ్చు. ఎంపికకు 10వ తరగతి విద్యార్హత ఇవ్వడం జరిగింది. సమస్యగా మార్కుల శాతం, గ్రేడింగ్ విధానం, స్పష్టతకు ఎస్ఎస్సి బోర్డును సంప్రదించిన ఆర్టీసీ అంటూ చూసుకోవచ్చు అన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీని చేపట్టనుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైర్ అవుతుండడంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం నుంచి మనకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలో డిపోలలో నియమించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ అయితే సమాయత్తమవుతుందంటూ కూడా చూసుకోవచ్చు. సో రీసెంట్గా మనకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో చాలామంది కండక్టర్స్ని అయితే అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఇప్పటికీ చాలామంది కాంట్రాక్ట్ బేసిక్లోనే చేస్తున్నారు. అలాగే మనకు మార్కులు వర్సెస్ గ్రేడింగ్, సో మార్కులను బట్టి తీసుకుంటారా, గ్రేడింగ్ వైజ్ తీసుకుంటారా అనేది మనకు సమస్యగా మారిందంటూ చూసుకోవచ్చు. దానికోసం ఆర్టీసీ యాజమాన్యం ఎస్ఎస్సి బోర్డును సంప్రదించిందంటూ చూసుకోవచ్చు. కండక్టర్ పోస్టులకు 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేసేటటువంటి విధానం ఆర్టీసీలో ఉంది. కానీ రీజియన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటూ నియామక ప్రక్రియ జరిగేది. ఆ తర్వాత 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. దీంతో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరు మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్ల పాయింట్లతో దరఖాస్తు చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ రెండు విధానాలను ఎలా పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు మనకు కంప్లీట్గా ఎస్ఎస్సి బోర్డుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా లేఖ అయితే రాయడం జరిగింది. గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి అనే విషయంపై ఎస్ఎస్సి బోర్డు నుంచి స్పష్టత తీసుకొని కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఎస్ఎస్సి బోర్డు నుంచి అధికారిక కంప్లీట్గా మనకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఏ విధంగా ఎంపిక చేయాలి, ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టాలి, గ్రేడింగ్ వైజా లేదా మార్కుల ఆధారంగా తీసుకుంటారా అనేది మనకు స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఎస్సి బోర్డును అయితే ఆర్టీసీ యాజమాన్యం సంప్రదించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, వీటికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మనకైతే 1500 ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే సిద్ధంగా ఉన్నట్టు మనకైతే ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం అయితే తెలిపింది. ఇంకా మీకు ఎలాంటి సందేహం కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.